ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సందర్శించనున్నారు. నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం నిర్వాసితుల సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు 4వసారి పోలవరం పర్యటనకు వెళుతున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ తో పాటు కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల్ని స్వయంగా చూడనున్నారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ ను సీఎం పరిశీలిస్తారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ పనులు పరిశీలించి అనంతరం డ్యాం సైట్ వద్దే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత పునరావాసం, నిర్వాసితుల సమస్యలపై మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. 18 నెలల కాలంలో 13% మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్న ప్రభుత్వ వర్గాలు మొత్తంగా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8% మేర జరిగినట్లు తెలిపాయి. 2014-19 మధ్యకాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72% జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్లలో కనీసం 2% పనులు చేపట్టలేదు. 5 ఏళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూరించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ రోజు పోలవరం చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. బట్రస్ డ్యాం సందర్శిస్తారు. మెయిన్ డ్యాం సంబంధించిన పనులు గ్యాప్ 1 లో పనులను ఆయన పరిశీలిస్తారు. ఆ గ్యాప్ 2 లో ఆ డయాఫ్రమ్ వాల్ జరిగేటువంటి నిర్మాణాన్ని, గ్యాప్ 2 లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా మేము ప్రారంభిస్తున్నాం. వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి ఆ సూచనలు ఇంకా డైరెక్షన్స్ అన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఏదైతే ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకుని R&R ల్యాండ్ ఎక్విజిషన్ మీద కూడా దృష్టి పెట్టబోతూ ఉన్నారు. నిర్వాసితులు సమస్యల మీద పర్టికులర్ గా ఏదైతే వాళ్ళ కాలనీలు కానీ వాళ్ళ ఏదైతే పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి పనుల మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా రివ్యూలో కూడా ఆయన ఒక మేజర్ పాయింట్గా కూడా ఈరోజు సీఎం గారు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏజెన్సీలతోటి అధికారులతోటి కూడా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు అనంతరం రివ్యూలో దాని మీద కూడా డిస్కషన్ కూడా జరుగుతుంది. వాటర్ పాలసీ మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క రివ్యూ మీటింగ్స్ లో కూడా మా అందరికీ కూడా ఒక గైడ్ లైన్స్ ఇవ్వబోతూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికన్నా ముందే వీలైతే 2027 పుష్కరాల నాటికే పూర్తి చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.